సింహరాశి వారికి మార్చి 15, 16, 17, 18 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే వామ్మో నిజంగా వింటే మీ గుండె జల్లుమంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. వీడియోని ఒంటరిగా మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. సింహరాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సింహరాశి వారి గురించి పూర్తి వివరాలు, వచ్చే అదృష్టాలు, జరగబోయే నష్టాలు, ఆ నష్టాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు, వచ్చే అదృష్టాలను దక్కించుకోవడం కోసం ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించుకోవాలి, ఇలా పూర్తి వివరాలు అనేవి సింహరాశి వారి గురించి ఉంటాయి. కాబట్టి సింహరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే అది ఆ సంతోషిమాత అనుగ్రహం అని చెప్పి భావించండి. ఎంతోమంది సింహరాశి వారు ఉంటారు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. కానీ కొన్ని కోట్ల మందిలో మీరు మాత్రమే చూస్తున్నారు అంటే మీకు ఈశ్వరుడు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ వీడియో మీకు కంటపడింది అని చెప్పి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు. ఈ రాశివారు చాలా తేజోమయమైనటువంటి కాంతిని కలిగి ఉంటారు. అంటే సూర్య భగవానుడిలో ఎంత కాంతి ఉంటుందో అలా వీరి యొక్క ముఖం కూడా ఒక తేజస్సుతోటి కూడుకొని ఉంటుంది. సింహం అంటేనే అడవికి రారాజు. ఇలా వీరి దగ్గర కూడా రాజు లక్షణాలు అనేవి ఉంటాయి. ఎవరికీ కూడా భయపడటం కానీ, ఒకరి కింద లొంగటం కానీ, లేదా ఒకరి మాట వినడం కానీ ఇలా చెయ్యరు. ఏదైనా కూడా వారికి ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, కుటుంబాన్ని ఎంతవరకు ప్రేమించవచ్చు, కుటుంబానికి ఎలా గౌరవాన్ని ఇవ్వాలి, అసలు నేనేంటి, నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు, నన్ను ఎదుటివారు ఎలా చూస్తున్నారు, ఏ యొక్క మనసులో ఆలోచన పెట్టుకొని నా దగ్గరికి వచ్చారు, ఇలా ప్రతిదీ కూడా లోపల ఆలోచనలతో సహా కనిపెట్టే మనస్థితి కలిగిన వారు ఈ సింహరాశి వారు. మంచి క్రమశిక్షణ, నాయకత్వమైన లక్షణాలు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశికి అదృష్ట సంఖ్యలుగా 1, 5, 9 ఉంటాయి. అంటే మీరు 1వ తారీఖు కానీ, 5వ తారీఖు కానీ, 9వ తారీఖు కానీ ఏ పనులు చేసుకున్నా కూడా మంచి సక్సెస్ఫుల్గా ఆ పనులన్నీ పూర్తవుతాయి. కాబట్టి ముఖ్యంగా అటువంటి టైంలో అటువంటి డేట్స్ వచ్చేటట్లుగా ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మనం లోతుగా వెళ్ళి సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాలి అంటే గతం గతః అని చెప్పి వదిలేసేయండి. అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఆందోళనకరంగా, అలాగే కొంచెం టెన్షన్గా, కొంచెం మానసిక వేదనతోటి సింహరాశి వారు గడుపుతూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ అంటే కనుక కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే వీరికి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా అవుతాయా, అవ్వవా, నేను ఈ పనులన్నీ పూర్తి చేయగలుగుతానా లేదా, ఈ పనిలో నాకు సక్సెస్ అనేది వస్తుందా రాదా అనే ఒక ఆందోళనతోటి కూడుకున్నటువంటి రోజులు గడుపుతూ ఉన్నారు. నిజానికి మీరు ఎప్పుడూ కూడా భయపడినట్లు ఫేస్లో కనిపించనివ్వరు. అలాగే ఎదుటివారి కింద లొంగినట్లు కూడా ఫేస్లో ఎప్పుడూ కనిపించనివ్వరు. ఏదైనా కూడా వీరి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే వీరికి చాలా ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ, కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. అలాగే వీరికి కొంచెం పొగరు ఎక్కువే, ఘరానా ఎక్కువ అని చెప్పి ఎదుటివారు అనుకుంటూ ఉంటారు. ఎవరైతే వీరిని దగ్గర నుంచి పరిశీలిస్తారో అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి కానీ, వీరి యొక్క బిడ్డలు కానీ, వీరి యొక్క తల్లిదండ్రులు కానీ
ఎవరైతే వీరి దగ్గర నుంచి అంటే చూస్తూ ఉంటారో వారికే వీరి యొక్క అసలు నిజస్వరూపం తెలుస్తుంది. ఎందుకు అంటే కనుక వీరికి కోపం వెనుక ఒక ఆవేదన ఉంటుంది. ఏదైనా కూడా కరెక్ట్ పాయింట్లు అనేవి లాగుతారు. నిజానికి మనం చెప్పాలి అంటే కనుక సింహరాశి వారి గురించి మీరు ఎక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారనమాట. ఎందుకంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక నాయకత్వమైన లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే టీచర్ హోదాలో కూడా చాలామంది ఉంటారు. విద్యార్థుల్లో కూడా మనం గమనించినట్లయితే సింహరాశి వారు పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మాట్లాడతారు. అలాగే వీరికంటే పెద్దవారు టీచర్లను కూడా ప్రశ్నించగలిగేంత ధైర్యం అనేది వీరి దగ్గర ఉంటుంది. ఏదైనా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్ అనే చెప్పుకోవచ్చు ఈ రాశివారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి గురించి ఏదైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే, నా బిడ్డ ఇక్కడ కోప్పడ్డాడు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అందుకే కోప్పడ్డాడు. లేదంటే కనుక భార్య ఆ స్థానంలో ఉంటే, నా భర్త కోప్పడ్డాడు అంటే కనుక దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటేనే కోప్పడతాడు అని చెప్పి ఇలా వారికి అంటే వారిని దగ్గర నుంచి పరిశీలించిన వారికి వారి యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా అర్థమై ఉంటుందన్నమాట. అలాగే సింహరాశి వారి గురించి ఇంకా చెప్పుకోవాలంటే కనుక చాలా తెలివైన వారు, చాలా చలాకితనం ఉన్నవాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు. భయం అంటే ఏంటో కూడా ఎదుటివారికి కనబడనీయరు. ప్రతి మనిషికి భయం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఎదుటివారి దగ్గర డేలా పడిపోతూ ఉంటారు. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి లబోదీబో అని కొట్టుకుంటూ వాళ్ళ బాధని వాళ్ళ భయాన్ని ఎదుటివారికి చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ సింహరాశి వారు వారి యొక్క వీక్నెస్ అంటే వారి యొక్క బలహీనత ఏదైతే ఉంటుందో ఆ బలహీనతను ఎప్పుడూ కూడా బయటపడనివ్వకుండా చాలా చాలా తెలివిగా ఉంటారన్నమాట. అలాగే వీరికి ఏదన్నా ఒక పని అప్పచెప్పాము అంటే ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. మిగతా రాసుల వారితో పోల్చుకుంటే పనిని చేసే ఈ యొక్క తత్వం కానీ, లేదంటే కనుక గుణగణాల విషయంలో కానీ, లేదంటే ఏదైనా సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో కానీ, ధైర్యం విషయంలో కానీ వీరిని మించిన వారు మరొకరు ఉండరు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఒకవేళ మగవాళ్ళైతే మనం గమనించుకున్నట్లయితే భార్యాబిడ్డల మీద ఎక్కువ ప్రేమను చూపించడం, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, వారికంటూ సంఘంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టడం, పిల్లలకంటూ ఒక క్రమశిక్షణను నేర్పించడం, వాళ్ళకి మంచి చదువులు చదివించడం కోసం ఒక బాధ్యత గల తండ్రిగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాలో అటువంటివన్నీ కూడా తీసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తారు. ఒకవేళ ఆడవాళ్ళని చూసుకున్నా కానీ చాలా వరకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నాకంటూ ఒక పేరు రావాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, నేను పలానా అని చెప్పి 10 మంది చెప్పుకోవాలి, మంచిగా ఇలా ఇటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారిని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. వీరికి తెలివితేటలు లేవి అని చెప్పి అనుకోకూడదు. ఇప్పుడు ఒకరితో మాట్లాడాలంటే మిగతా రాసుల వారికి కొంచెం భయం వేస్తుంది. తప్పుని నిలదీయాలన్నా, ఒకవేళ ఎదుటి వ్యక్తి మనల్ని ఒక మాట అన్నారు, మనం ఏ తప్పు చేయకపోయినా మనల్ని ఒక మాట అన్నారు, కొంతమంది ఏమనుకుంటారు, సరే వారి పాపాన్ని వాళ్ళే పోతారులే అని చెప్పి అనుకొని వదిలేస్తారు. వాళ్ళని అడగడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే గొడవలు ఎందుకులే, గొడవలు పోనీ అని వదిలేసేద్దాంలే అనుకుంటారు. కానీ సింహరాశి వారు అలా కాదు. తాడో పేడో ఇప్పుడు ఈ క్షణం తేల్చుకోవాలి అని చెప్పి రెడీగా, అవసరమైతే నలుగురు మధ్యలో కూడా వాళ్ళ యొక్క కాలర్ పట్టుకొని నిలదీసే వారికి ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ సింహరాశి వారికి కొంచెం కష్టాలు కూడా ఎక్కువేనండి. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక కారణం చేత ఏదో ఒక రకంగా ఎట్నుంచైనా కానీ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఏ సమస్య లేకపోతే
భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు చెప్పండి? కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి. డబ్బు పరంగా చాలా వరకు కూడా ఎక్కువ సమస్యలు అనేవి, ఎక్కువ కష్టము అనేది పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా ఏదో ఒక రూపంలో కష్టం అనేది మనిషిని వెంటాడి వేధిస్తుందని అంటారు. వీరికి ముఖ్యంగా రక్త సంబంధీకుల యొక్క వీరి మధ్య ప్రేమలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. ఏంటంటే వీరు ఎంత ధైర్యంగా మాట్లాడినప్పటికీ, ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పటికీ కూడాను ఎవరికైనా కానీ, ఇప్పుడు తల్లిదండ్రులకైనా, తోబుట్టువులకైనా, ఎవరికైనా, కన్న బిడ్డలకైనా కానీ ఒక మాట అంటే చిరున కోపం వచ్చేస్తుంది. రోజులో మంచిగా మాయ చేసి మంత్రం పెట్టే వాళ్ళకేమో ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. అలాగే మొహాన అడిగేసే వాళ్ళకేమో వీడు నన్ను అన్నాడు అని చెప్పి లాక్కుంటారు, పీక్కుంటారు. అలాగే వీరికి తల్లిదండ్రుల మధ్య, రక్త సంబంధీకుల మధ్య కొంచెం వీరి పట్ల అరుస్తున్నారు, నన్ను కోప్పడుతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి భావనతోటి వీరి కుటుంబం మీద అందరూ కాదు. ఎందుకంటే అందరూ ఇలా ఉంటారని మనం ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 100 మంది సింహరాశి వారిని మనం చూసుకుంటే 100 మందిలో ఒక 60-70% మంది ఇలా ఉన్నారు. మిగతా 20% మంది బిడ్డలు అంటే ప్రేమ, ప్రాణం పిల్లల కోసం ఏదైనా చేస్తారు. కానీ గమనించుకున్నట్లయితే పిల్లల్ని వీళ్ళు అయ్యో మేము నవమాసాలు మోసి పెంచుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాము, ఇలా వీడి మాట తీరు ఇంతేలే, లేదా ఈ అమ్మాయి మాట తీరు ఇంతేలే, మనం ఈ అమ్మాయి మాటలు లేదా అబ్బాయి మాటలు పట్టించుకోకూడదు, అనుకోకుండా నన్ను ఇలా అన్నారు, అలా అన్నారని చెప్పి కడుపున పుట్టిన పిల్లల్లో కూడా ఒకరిని ఒకలా, మరొకరిలా, ఒకరిని నెత్తిన పెట్టుకోవడం, ఒకరిని కాలి కింద పెట్టి తొక్కివేయడం, ఎదుటివారు మన మీద కాస్త ప్రేమను చూపిస్తున్నారు అని గమనించి ఆ యొక్క నన్ను వదులుకోలేరు అనే ఒక లూజ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది గమనించినప్పుడు వారి దగ్గరికి వచ్చి లేని బాధలు, ఉన్న బాధలు చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, తల్లిదండ్రులు అన్న తర్వాత డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఒకరిని పెంచడానికి ఆస్తుల్లో, అంతస్తుల్లో ఒకరి ఎదుగుదలకు సహాయపడే మరొకరిని నాశనం చేయాలి, పతనం చేయాలి అని కోరుకునే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అలా ఎక్కువ శాతం సింహరాశి వారి యొక్క విషయాల్లో కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం దీనివల్ల కుటుంబంలో కొన్ని కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా చూస్తున్నప్పుడు జీవిత భాగస్వామి ఏదో ఒక మాట అంటూ ఉంటుంది. ఇలా మీ అమ్మ ఇలా చేస్తుంది, లేదా మీ నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్పి అతనేమో ఆ యొక్క తల్లిదండ్రుల మీద ప్రేమను చంపుకోలేక, ఇటు భార్యకు చెప్పుకోలేక, మధ్యలో కొంచెం మానసిక వేదనను అనుభవిస్తూ ఉండటం వల్ల అన్నీ తెలిసిన, అన్నీ చేసిన వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేకపోవడం, పూర్తిగా వదిలేసుకోవడం వారి యొక్క మంచితనానికి నిదర్శనం అన్నమాట. అది కానీ ఇటువంటి మానసికమైన టెన్షన్, దీనివల్ల కొంచెం డబ్బులు అనేవి అటు ఇటుగా అవుతూ ఉండటం, కష్టపడిన ఇప్పుడు రూపాయి కష్టపడితే లాభం అనేది రూ. 20, రూ. 30 మాత్రమే కనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను కొంత మనిషి బాధల వల్ల కూడా కోపానికి, ఆవేశానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కదిలిస్తే కోపం వస్తుంది, మెదిలిస్తే ఇలా, కనుక వారి యొక్క మానసిక పరిస్థితి అట్లా ఆందోళనకరంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న వ్యక్తులు ఒకలా ఉంటారు, కోపంతో, బాధలతోటి, టెన్షన్లో ఉండేవాళ్ళు ఒకలా ఉంటారు. వాళ్ళకి కోపం ఎక్కువగా అవ్వగానే, కాబట్టి అది దగ్గరగా ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కానీ వీరికి జీవిత భాగస్వామి కాస్త సపోర్ట్గా ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను నా యొక్క భర్తను నేను వదులుకోకూడదు, లేదా నా భార్యను నేను వదులుకోకూడదు,
నా భర్తకి తెలివితేటలు ఉన్నాయి, తను ఎలాగైనా పైకి రావాలి, ఎలాగైనా ఇచ్చేయాలని ఇద్దరూ కూడా ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్స్కి సపోర్ట్ చేసుకునే తత్వం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో లైఫ్ పార్ట్నర్స్ చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి ఎస్ అనే వ్యక్తి ద్వారా జరుగుతుంది ఏంటి అంటే, ఈ యొక్క సింహరాశి వారిని మనం ఎస్ అనే వ్యక్తి కూడా రక్త సంబంధం అయితే కాదండి, బంధువుల్లో కూడా ఒకరన్నమాట. ఎస్ అనే వ్యక్తి వీరు కాస్త సంపాదించుకొని, కాస్త కుటుంబాన్ని ప్రేమగా చూసుకుని, కాస్త పిల్లల్ని మంచిగా చదివించుకొని, కాస్త లైఫ్లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్న వీరిని చూసి వీరు ఏదో బాగుపడుతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు, అక్కడ వస్తుంది 10 రూపాయలు అయితే వారి ఊహల్లో వీరు 100 రూపాయలు వస్తున్నాయని భావిస్తారు. నెలకు వచ్చేది 10,000 రూపాయలు అయితే వారి ఊహల్లో 50,000 వస్తుందని ఆలోచిస్తున్నారు. ఈ విధమైన ఆలోచనల వల్ల నరుల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు. వెయ్యంగా గోడకి 10 రాళ్ళు వేసి కొడితే 10 తగలకపోవచ్చు, గోడకు కానీ 10లో 2-3 అయినా కానీ తగులుతాయి. అలాగే వారి యొక్క మాటల వల్ల, ఆ దిష్టి దోషాల వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, పడుకుంటే నిద్ర పట్టకపోవటం, కాస్త మానసిక స్థితి ఆందోళనగా మారటం, కొంచెం టెన్షన్ ఎక్కువైపోవడం, ఇలా ఒత్తిడి ఎక్కువైపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎస్ అనే వ్యక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో ఎస్ అనే వ్యక్తి గుంటకాడ నక్కలాంటి తెలివితేటలు చూపిస్తూ ఉన్నారు. మీతో ఒక మాట చెప్పి, మీతో మంచిగా ఉండి, మీ నుంచి విషయాలన్నీ కూడా రాబట్టి, వారి యొక్క బంధుమిత్రులతోటి అవన్నీ చెప్పి, మీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీ నుంచి ఎలాగైనా కానీ మంచి అంటే ఏదైతే తెలివితేటలు గల ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాన్ని స్వీకరించి, అది వద్దు అని చెప్పి మీ చేత ఎలాగైనా కూడా చేయించకుండా మీ మనసు మార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చెడ్డగా జనాల్లో ప్రచారం చేయటం, ఎలాగైనా కానీ మీ యొక్క పతనం కోరుకోవటం, ఏ విధంగా మీరు నాశనం అవుతారా అని చెప్పి ఎదురు చూడటం, భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేయటం, అలాగే మీకు బాధలు ఉన్నాయి అని చెప్పి మీరు చేసే ఆ బాధలకు తగ్గట్లుగా ఎవరైతే మీ యొక్క బాధలను కారణమయ్యారో వారి గురించి ఇంకాస్త ఎక్కువగా మిమ్మల్ని ప్రేరేపించి, మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ మనసును ప్రిపేర్ చేయటం, ఇటువంటివన్నీ కూడా ఈ ఎస్ అనే వ్యక్తి చేస్తూ ఉంది. ఇంతకు ఎస్ అనే వ్యక్తి స్త్రీనా పురుషులా అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి స్త్రీ అన్నమాట. అలా అని చెప్పి అందరూ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీలందరూ కూడా చెడ్డవాళ్ళు అని చెప్పి నేను చెప్పట్లేదు. కాకపోతే మీ యొక్క బంధుమిత్ర వర్గంలో ఎవరికైతే ఈ పేరు కలిగిన వాళ్ళు ఉన్నారో వారితో మీకు ఉన్నటువంటి పరిచయం, బంధం ద్వారా, వారితో మీకు ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల స్నేహం ద్వారా ఎవరు ఎటువంటి వారో అని అంచనా వేసుకోగలిగిన తెలివితేటలతో మీరు ఉన్నారు. కాబట్టి వారితో చెడ్డవారు, మీరు మీ మంచి కోరుకునేవారు కాదు అని మీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. దానివలన మీరు చాలా వరకు కూడా మనశ్శాంతిని పొందుతారు. ఇప్పుడు మన దగ్గరికి ఒక కుక్క వస్తుంది అంటే ఆ కుక్క మన దగ్గరికి రాకుండా చేసుకోవటమే బెటర్ కదా, దాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచడమే బెటర్ కదా. కాబట్టి మీరు అలా వ్యక్తిని కనుక ఉంచితే చాలా రకాల నష్టాల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మనసు ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న కథ, సింహం నక్క. ఈ యొక్క నక్క ఏంటంటే తన యొక్క తెలివితేటలతోటి, మాటలతోటి నీకంటే పెద్దరాజు అక్కడున్నాడు చూపిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ సింహాన్ని బావిలో చూడమని చెప్తుంది. అప్పుడు ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ బావిలో నుంచి చూస్తే ఆ సింహం రూపమే ఒక నీడలాగా, ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో
అలా సింహం ప్రతిబింబం నేల మీద కనిపిస్తే అదే నిజమైన ప్రతిబింబం అని చెప్పి సింహం భావించి పెద్దగా గాండ్రిస్తుంది. నువ్వు నన్ను చూసి గాండ్రిస్తున్నావు, నాతో పాటు గాండ్రిస్తున్నావు అని చెప్పి సింహం రెచ్చిపోయి చంపాలి అని చెప్పి నీళ్ళలోకి దూకుతుంది. అప్పుడు సింహం చచ్చిపోతుంది, నక్క గెలుస్తుంది. అలా ఉంటుందన్నమాట ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో. వీరు బయటికి మంచిగా నటిస్తారు, చక్కగా మాట్లాడతారు, ఏ స్వార్థం లేనట్లుగా, ఏ అసూయ లేనట్లుగా, ఏ కుళ్ళు లేనట్లుగా చక్కగా మంచిగా ఉంటారు. ఎదుటివారికి అనుమానం లేకుండా ఉంటారు. కానీ మనసులో ఆలోచనలు అనేవి ఉంటాయి చూసారు, అవి చాలా విషపూరితమైనటువంటి ఆలోచనలు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ యొక్క సింహం బుట్టలో పడినట్లుగా మీరు పడకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే హెచ్చరించడం అయితే జరుగుతుంది. ఇక మీరు ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కూడా కుటుంబ పరంగా చూసుకున్న, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్న అన్నింటి పరంగా మీకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మీరు గుర్తుంచుకొని ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. మీరు కుదిరినప్పుడు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణలు చేసి మీరు గోశాలకు వెళ్ళి చక్కగా ఆవుకి ఏదైనా కానీ దానం చేయటం, లేదంటే ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం ఇలా చేయండి. అలాగే శనివారం పూట బిస్కెట్లు కానీ, చపాతీలు కానీ, రొట్టెలు కానీ కుక్కకు తినిపించే ప్రయత్నం చేయండి. అలాగే గుర్తుంచుకొని మీ యొక్క రాశికధిపతి సూర్య భగవానుడు కాబట్టి సూర్యుడికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించడం చాలా ఉత్తమం. కాబట్టి మర్చిపోకుండా అర్ఘ్యం సమర్పించండి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకోండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్ళి ఇంటికి రాగానే అదే నిమ్మకాయతో తలపై భాగంలో సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పేసుకోండి. ఇలా చేయటం వల్ల చాలా వరకు నరదృష్టి నుంచి బయటపడతారు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అర్థమైంది కదండి. మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ అని వస్తుంది, హైప్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ సంతోషిమాత కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.